బాలయ్య బాబు గారి ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా చాలా ఉన్నాయి దాచామని. అదే గుర్తొస్తుంది. దేవరా నుండి వచ్చేటటువంటి ఒక్కొక్క పోస్టర్ చూసుకుంది. ఈ పడుకునేది చూడండి, ఈ తాడు పట్టుకునేది చూడండి, ఈ చూసేది చూడండి, ఈ ముగ్గురు ఉన్నటువంటి విధానం చూడండి. నాకైతే త్రిబుల్ మూవీ గుర్తొచ్చింది. త్రిబుల్ అప్పుడు మన జక్కన్న ఏ విధమైనటువంటి పోస్టర్స్ రిలీజ్ చేసి మనల్ని మెస్మరైజింగ్ చేసిండో, మనల్ని ఆలోచించేలా చేసిండో, ఇప్పుడు వచ్చేటటువంటి పోస్టర్స్ కూడా అదే ఉన్నాయి అనమాట. ఒక పోస్టర్ని తీయలేం, ఒక పోస్టర్ని పెట్టలేం. ఇప్పుడు మనం ఆయుధ పూజ గురించి మాట్లాడుకుందాం. ఆయుధ పూజ సాంగ్ నిన్న రావాల్సింది, నేను రావడం కుదరదు, ఇలా వస్తుంది అన్నారు. ఇవాళ కూడా వాళ్ళైతే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ దానికి సంబంధించినటువంటి చిన్న వీడియో క్లిప్ అయితే లీక్ అయిందనమాట. ఇంకా అది విన్న తర్వాత మామూలుగా అనిపించలేదు అనమాట. మొట్టమొదటి ఏంటంటే ఇదంతా కూడా ఒక ఫైట్ సీక్వెన్స్ అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది. అంటే అల్లాటప్ప ఫైట్ సీన్ కాదు, ఇదేదో క్లైమాక్స్కి సంబంధించింది అని చెప్పి నేనైతే అనుకున్నాను. ఆ బీజిఎం బట్టేనా, ఆ బీట్ బట్టేనా, ఇదంతా కూడా నార్మల్గా తీసింది కాదనమాట, వేరే లెవెల్ ప్లాన్ చేసిండు అనిరుద్ధ్ అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇదంతా కూడా లీక్డే, జస్ట్ లీక్ అయింది ఈ రేంజ్లో ఉందంటే ఒరిజినల్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది తలుచుకుంటేనే నిజంగా గూజ్బంప్స్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. అనిరుద్ధ్ తన యొక్క విశ్వరూపం ట్రైలర్లో చూపించలేదన్నమాట, సాంగ్స్లో జస్ట్ అలా అలా చూపించి వదిలేసిండు. కానీ ఈ ఆయుధ పూజ సాంగ్లో మట్టికి వేరే లెవెల్ చూపించేసిండు అనేటటువంటిది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మీకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే రెడ్ సీ అనేటటువంటి ఒక బీజిఎం అయితే రిలీజ్ చేసిండు. ఆ బీజిఎం వినండి, నిజంగా బీజిఎం ప్లే అవుతున్నప్పుడు మైండ్ అయితే దొబ్బిందనమాట. సో అదే బీజిఎం ట్రైలర్లో అయితే పెట్టిండ్రు, కాకపోతే మనకి కన్వీనియంట్గా లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనంటే ఈ అనిరుద్ధిని మ్యాచ్ చేయగలిగేటటువంటి డైరెక్టర్ ఖచ్చితంగా లోకేష్ కనకరాజు. లోకేష్ కనకరాజు తన యొక్క స్క్రీన్ ప్రజెన్స్తో, తన యొక్క స్క్రీన్ ప్లే తగ్గట్టు అనిరుద్ధ్ అయితే ఇచ్చేస్తాడు. కానీ కొరటాల శివ గారు సినిమాలన్నీ కూడా కొద్దిగా స్లోగా ఉంటాయి, ఆ విషయం మనకు తెలుసు. తో సినిమా అయితే స్లోగా నడుస్తుంది. ఈ టైంలో అనిరుద్ధ్ బీజిఎం అయితే అంత టెంప్టింగ్ అనిపించలేదు అనమాట. అందుకే మనకి సాంగ్స్లో ఉండొచ్చు, ట్రైలర్లో ఉండొచ్చు, ఆ బీజిఎం అంతలా ఆకట్టుకోలేకపోయింది అనేటటువంటిది రియాలిటీ. కానీ ఆయుధ పూజ సాంగ్ అయితే ఆ విధంగా ఉండదు అనమాట, వేరే లెవెల్ ఉంటుంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ రిలీజ్ చేసేటటువంటి పోస్టర్స్ బట్టే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇద్దరు ఎన్టీఆర్లా లేకపోతే ఇద్దరు ఒకటైనా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అమాయకంగా నటిస్తూనే దేవరాలాగా వెళ్ళి వాళ్ళందరినీ చంపేస్తుండ అనేటటువంటిది అర్థం కావట్లే. ఇంకొకటి ఏంటంటే తండ్రి కొడుకులు అంటున్నారు, కానీ మరి వాళ్ళ తల్లి ఎవరు అనేటటువంటిది ఇంకా చూపించలేదు అనమాట. సో సాంగ్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫైర్ సాంగ్ రిలీజ్ అయిందనమాట, ఆ తర్వాత చుట్టుమాలి రిలీజ్ అయింది, ఆ తర్వాత దావుది రిలీజ్ అయింది. ఇంకా ఏ విధమైనటువంటి సాంగ్ రిలీజ్ కాలే. దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంది, అంటే రెండే సాంగులు ఉన్నాయి. సో ఇక్కడ కొరటాల శివ గారి సినిమాలో 2 సాంగులు ఉంటావు, ఇంత మటుకు ఏ సినిమా జరగలేదు. మీరు ఒకసారి ఆచార్య చూసుకోండి, జనతా గారి చూసుకోండి, మిర్చి చూసుకోండి, ఎన్ని సాంగులు ఉంటాయి. కానీ ఈ సినిమాలో 2 సాంగులకే ఎందుకు పరిమితం చేశారు? దావుదే సాంగ్ సినిమాలో ఉండదు. సో ఈ 2 సాంగుల మట్టికే పరిమితమైందంటే ఆయన కథ మీద ఎంత దృష్టి పెట్టిండు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. చెప్పదలుచుకుంది ఏంటంటే టికెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి అనమాట. మీ దగ్గరలో ఉన్నటువంటి థియేటర్లో ఖచ్చితంగా టికెట్ అయితే బుక్ చేసుకోండి. మ్యాక్సిమం ప్రీ రిలీజ్ ఈవెంట్ 22వ తారీఖు పెడుతున్నారంట. మన చీఫ్ గెస్ట్గా మరి ఎవరిని పిలుస్తారు అనేటటువంటిది వాళ్ళైతే ఇంకా అఫీషియల్గా తెలియజేయాలి, కానీ అది కూడా తెలియజేస్తారనమాట. అంటే రేపుగా ఎల్లుండే ఫ్రీ రిలీజ్ ఈవెంట్. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మూవీ రిలీజ్. నిజంగా ఈ సెప్టెంబర్ ఏదైతే ఉందో దేవరాడేగా చెప్పుకోవచ్చు. మీకు ఏ విధంగా అనిపించింది ఈ రెడ్ సీ సాంగ్? ఆయుధ పూజ లీక్డ్ సాంగ్ కావాలి అంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి, ఆ లింక్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా, లేదా యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు ఈజీగా దొరికేస్తుంది. అండ్ ఇప్పుడు రిలీజ్ అయ్యేటటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద మీ హోప్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. ఇంకోటి దీని గురించి నేను మెయిన్ మాట్లాడాలన్నమాట. అనిరుద్ధ్ స్పీచ్, నిజంగా అనిరుద్ధ్ ఎలా మాట్లాడిందంటే ఆ స్పీచ్ను డీకోడ్ చేస్తే వేరే లెవెల్ అనిపించింది అనమాట. తమిళ్లో మాట్లాడిండు. ఈ దేవరన్న కథ వింటున్నప్పుడే నాకైతే వేరే లెవెల్ అనిపించింది. దీనికి నేను బీజిఎం ఇవ్వగలనా అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలిగింది. కానీ నేను అనుకున్న దానికన్నా బాగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశా. నిజంగా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ థియేటర్ని తగలబెడతారు అనేటటువంటి ఎలివేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా అనిరుద్ధ్ ఎప్పుడు ఇలా ఎలివేషన్లో, సో ఆ ఎలివేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేరే లెవెల్ జరిగింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. వెయిటింగ్ ఆ జైలర్ దన్న రిపీట్ కావాలి, ఇంకా అనిరుద్ధ్ ఇంకా బాగా తన మ్యూజిక్తో ఆకట్టుకోవాలి. సినిమా ప్రమోషన్ జై అని లేపాలన్నమాట. తిరుగుతున్నారులే కానీ తగ్గ ప్రమోషన్ అయితే జరగట్లేదు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్తో పోతాయి, మొత్తం పోతే కొత్త రికార్డులు అయితే సృష్టిస్తాడు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతున్నాడు. సో మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా కింద తెలియజేయండి. తర్వాత దేవర మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం. ఉంటా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.